జాతీయ కరెంట్ అఫైర్స్ 1. బయోచార్ యొక్క సంభావ్య వినియోగాన్ని పరిశోధించడానికి ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా ఉక్కు పరిశ్రమలో కార్బన్ ఉద్గారాలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం చురుకైన చర్యలు చేపట్టింది. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు ఉక్కు రంగం గణనీయంగా దోహదపడటంతో ఈ చొరవ కార్బన్ తీవ్రతను తగ్గించడం మరియు ఉక్కు తయారీ ప్రక్రియలలో స్థిరత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఉక్కు పరిశ్రమలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో దాని సంభావ్య ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఉక్కు తయారీలో బయోచార్ మరియు ఇతర సంబంధిత ఉత్పత్తుల వినియోగం పై 14వ టాస్క్ ఫోర్స్ ఏర్పాటును మంత్రిత్వ శాఖ ఆమోదించింది. 2. భారత ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థలలో వాటాల విక్రయం ద్వారా నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సాధించిన ₹165 బిలియన్ మొత్తం అంతర్గత లక్ష్యం కంటే దాదాపు 9% తగ్గి $1.98 బిలియన్లకు చేరుకుంది. ఈ ఎదురుదెబ్బకు రాబోయే సార్వత్రిక ఎన్నికలే కారణమని చెప్పవచ్చు. దీనివల్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేటీకరణ ఎజెండాపై దృష్టి మళ్లింది. 3. మార్చి 29, 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి టి.కె. రామచంద్రన్ తన ఒడిలో పిన్ చేసిన మర్చెంట్ నేవీ ఫ్లాగ్ తో సత్కరించారు. దీంతో మార్చి 29 నుంచి ఏప్రిల్ 5 వరకు జాతీయ సముద్ర వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. 4. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చుట్టూ పెరుగుతున్న సందడి మధ్య ఈ అంశంపై భారతదేశం యొక్క మొట్టమొదటి హిందీ చిత్రం ఎరా యొక్క ట్రైలర్ మరియు పాటల ఆవిష్కరణ కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ చిత్రంలో రోహిత్ బోస్రాయ్, రాజేష్ శర్మ, కరిష్మా కోటక్ మరియు రక్షిత్ భండారీలు ప్రముఖ పాత్రలలో నటించారు. 5. భారతదేశ ఇంజనీరింగ్ ఎగుమతులు ఫిబ్రవరి 2024లో సంవత్సరానికి 15.9% పెరిగాయి. ఇది వరుసగా 3వ నెల వృద్ధిని సూచిస్తుంది మరియు 2023 నుండి 2024 ఆర్థిక సంవత్సరానికి $9.94 కోట్ల రికార్డు స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ఈ వృద్ధి డిసెంబర్ 2023 గణాంకాలను అధిగమించింది. 6. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక వాహనం, ఒకే ఫాస్ట్ ట్యాగ్ కట్టుబాటును ప్రవేశపెట్టింది. ఇది బహుళ వాహనాలకు ఒకే ఫాస్ట్ ట్యాగ్ ని ఉపయోగించడాన్ని నిరోధించడం లేదా నిర్దిష్ట వాహనానికి బహుళ ఫాస్ట్ ట్యాగ్లను లింక్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1, 2024 నుండి అమల్లోకి వచ్చింది. పేటీఎం ఫాస్టాగ్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణలోకి తీసుకుని NHAI గతంలో సమ్మతి గడువును మార్చి చివరి వరకు పొడిగించింది. 7. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ iOS కోసం మై CGHS యాప్ను పరిచయం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం CGHS లబ్ధిదారులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌలభ్యం మరియు డిజిటల్ అనుభవాలను అందజేస్తుంది. ఏప్రిల్ 3, 2024న ప్రారంభించబడిన ఈ యాప్ పటిష్టమైన భద్రతా చర్యలతో వినియోగదారు భద్రతకు ప్రాధాన్యతనిస్తుంది. 8. భారతదేశం 2029 నుండి 30 నాటికి ఒక ప్రైవేట్ కంపెనీ భాగస్వామ్యంతో తన మొదటి ప్రైవేట్గా నిర్వహించబడే నిల్వ సౌకర్యాన్ని నిర్మించడం ద్వారా తన వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను SPRS పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 9. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 4, 2024న IIT బొంబాయిలో క్యాన్సర్ కోసం భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ జన్యు చికిత్సను ప్రారంభించారు. CAR-T సెల్ థెరపీ అని పిలవబడే ఈ సంచలనాత్మక చికిత్స
క్యాన్సర్పై పోరాటంలో ఒక ప్రధాన పురోగతి. 10. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుండి పదవీ విరమణ చేశారు. ఎగువ సభలో తన 3 దశాబ్దాల పదవీకాలం ముగిసింది. 11. భారతదేశం 2029 నుండి 30 నాటికి తన మొదటి ప్రైవేటుగా నిర్వహించబడే వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను SPR స్థాపించడం ప్రారంభించింది. జపాన్ మరియు దక్షిణ కొరియా వంటి దేశాలలో కనిపించే మోడళ్లతో సమలేఖనం చేస్తూ నిల్వ చేసిన చమురు మొత్తాన్ని వ్యాపారం చేయడానికి ఆపరేటర్కు స్వేచ్ఛను అనుమతించడం ఈ చొరవ లక్ష్యం. భారతదేశం యొక్క ప్రస్తుత SPR వ్యూహం కొత్త SPR ప్రాజెక్టులతో ఈ విధానాన్ని విస్తరించే ప్రణాళికలతో పాక్షిక వాణిజ్యీకరణను కలిగి ఉంటుంది. 12. స్థిరమైన ఇంధన భవిష్యత్తు కోసం దాని ఆశయాలకు అనుగుణంగా భారతదేశం తన అణు విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2047 నాటికి 1 లక్ష మెగావాట్ల సామర్థ్యాన్ని లక్ష్యంగా చేసుకుంది. భారతదేశానికి సాధ్యమైన నికర జీరో వైపు సమకాలీకరించే శక్తి పరివర్తనాలు, అందరికీ అందుబాటులో మరియు స్వచ్ఛమైన శక్తి అనే శీర్షికతో రూపొందించబడిన ఈ లక్ష్యం అణుశక్తి రంగాన్ని విస్తరించడంలో దేశం యొక్క నిబద్ధతను హైలైట్ చేస్తుంది. 13. బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మారిషస్ మరియు భూటాన్లతో సహా స్నేహపూర్వక దేశాల నుండి వచ్చిన అభ్యర్థనలకు ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతికి అనుమతిని మంజూరు చేసింది. ఉల్లిని గ్లోబల్ ఎగుమతి చేసే భారతదేశం డిసెంబర్ 2023లో ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధాన్ని అమలు చేసింది. ఈ దేశాలలో ధరలు పెరగడానికి దారితీసింది. 14. దేశీయ ఉత్పత్తిని పెంచడం మరియు ప్రత్యామ్నాయ ఎరువులను ప్రోత్సహించడం ద్వారా 2025 చివరి నాటికి యూరియా దిగుమతులను నిలిపివేయాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రస్తుతం దాని వార్షిక యూరియా డిమాండ్లో దాదాపు 30% సంతృప్తినిచ్చే దిగుమతులపై దేశం యొక్క గణనీయమైన ఆధారపడటానికి ప్రతిస్పందనగా ఉంది. 15. 2024 నుండి 25 ఆర్థిక సంవత్సరానికి గుడ్లు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, బియ్యం, గోధుమ పిండి, చక్కెర మరియు పప్పు వంటి వస్తువులతో సహా మాల్దీవులకు అవసరమైన వస్తువులపై ఎగుమతి పరిమితులను భారతదేశం తొలగించింది. గత ఏడాది నవంబరు నుంచి 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ ఈ చర్య తీసుకోబడింది. 16. తన సముద్ర ఉనికిని పెంపొందించడానికి మరియు ప్రాంతీయ కనెక్టివిటీని పెంపొందించడానికి ఒక వ్యూహాత్మక చర్యలో విదేశాంగ మంత్రిత్వ శాఖ మా నుండి ఆమోదం పొందిన తరువాత భారతదేశం మయన్మార్లోని సిట్వే పోర్ట్పై కార్యాచరణ నియంత్రణను పొందింది. ఈ ఒప్పందం ఇండియా పోర్ట్స్ గ్లోబల్ IPGL పూర్తిగా ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థను కలదన్ నదిపై మొత్తం ఓడరేవును నిర్వహించడానికి అనుమతిస్తుంది. ఇది ఇరాన్లోని చబహార్ తర్వాత భారతదేశం యొక్క 2వ విదేశీ పోర్ట్ కొనుగోలుగా గుర్తించబడింది. 17. ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఏప్రిల్ 10, 2024 నాడు న్యూఢిల్లీలో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి నిర్వహించిన 2 రోజుల హోమియోపతి సింపోజియంను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. సింపోజియం యొక్క ఇతివృత్తం పరిశోధనను బలోపేతం చేయడం, నైపుణ్యాన్ని పెంచడం, 21వ శతాబ్దంలో అత్యంత సందర్భోచితమైనది. 18. 2022 నుండి 23 మార్కెటింగ్ సంవత్సరంలో నిర్ణీత పరిమితిని మించి బియ్యం సబ్సిడీలను ఉటంకిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థ WTO వద్ద భారత్ మరోసారి శాంతి నిబంధనను వరుసగా 5వసారి ఉపయోగించుకుంది.
10% దేశీయ మద్దతు పరిమితిని ఉల్లంఘించినప్పటికీ 2013 బాలి మంత్రివర్గంలో అంగీకరించిన శాంతి నిబంధన కారణంగా భారతదేశం తక్షణ పరిణామాలను ఎదుర్కోదు. 19 ఒక మైలురాయి సాధనలో ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన ఎలక్ట్రిక్ వాహనాలను EVలు అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేసిన మొదటి బహుళజాతి కార్ల తయారీదారుగా అవతరించింది. కంపెనీ స్థానికంగా తయారు చేయబడిన AC3 యొక్క ఎగుమతులను ప్రారంభించినట్లు ప్రకటించింది. కామరాజర్ పోర్ట్ నుండి ఇండోనేషియాకు 500 యూనిట్ల ప్రారంభ రవాణాను పంపింది. 20 ఇందిరాగాంధీ తర్వాత న్యూస్వీక్ ముఖ చిత్రాన్ని అలంకరించిన తొలి భారత ప్రధానిగా ప్రధాని నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారు. సమగ్ర ఇంటర్వ్యూలో చైనా ఆర్థిక సంస్కరణలు, రాబోయే లోక్సభ ఎన్నికలు, క్వాడ్ కూటమి మరియు భారతదేశంలో ప్రజాస్వామ్యం యొక్క పాత్రతో సహా అనేక అంశాలపై ప్రధాని మోదీ చర్చించారు. 21 సంఘీభావం మరియు మద్దతు కోసం భారతదేశం నేపాల్లోని వివిధ సంస్థలకు 35 అంబులెన్స్లు మరియు 66 పాఠశాల బస్సులను విరాళంగా ఇచ్చింది. ఆరోగ్యం మరియు విద్య యొక్క కీలకమైన రంగాలలో మౌలిక సదుపాయాలను పెంచుతుంది. నేపాల్లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ, ఆర్థిక మంత్రి బర్షమాన్ పంతో కలిసి ఈ అప్పగింత కార్యక్రమాన్ని నిర్వహించారు. 22 భారతదేశం యొక్క రైలు అవస్థాపనను అభివృద్ధి చేయడంలో గణనీయమైన పురోగతిలో గంటకు 250 కిలోమీటర్ల కిమీ/గం కంటే ఎక్కువ వేగాన్ని చేరుకోగల స్వదేశీ బుల్లెట్ రైలును ప్రారంభించేందుకు దేశం సిద్ధమవుతోంది. దేశంలోని ఇంజనీరింగ్ నైపుణ్యం మరియు అత్యాధునిక సాంకేతికత పట్ల నిబద్ధతను ప్రదర్శిస్తూ భారతదేశంలో హై స్పీడ్ రైలు ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి ఈ సంచలనాత్మక చొరవ సెట్ చేయబడింది. 23 విద్యార్థులు ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు మారే ప్రక్రియను సరళీకృతం చేయడం మరియు క్రమబద్ధీకరించడం కోసం రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ 2024 నుండి 25 విద్యా సంవత్సరం నుండి శాశ్వత విద్యా సంఖ్య PAN-ని తప్పనిసరి చేసింది. PAN అనేది 14.89 లక్షల పాఠశాలలు, 95 లక్షల మంది ఉపాధ్యాయులు మరియు 26.5 కోట్ల మంది పిల్లలను కవర్ చేసే UDISE+ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ పోర్టల్ ద్వారా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ప్రతి విద్యార్థికి కేటాయించబడిన ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య. 24 మహావీర్ జయంతి శుభ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2550వ భగవాన్ మహావీర్ నిర్వాణ్ మహోత్సవాన్ని ప్రారంభించారు. అహింస అహింస సత్య సత్యం అస్తేయ దొంగతనం చేయకపోవడం బ్రహ్మచార్య పవిత్రత మరియు అపరిగ్రహ అనుబంధం లేని బోధనలు శాంతియుత సహజీవనం మరియు సార్వత్రిక సోదర మార్గాన్ని ప్రకాశవంతం చేసిన 24వ తీర్థంకర్ భగవాన్ మహావీర్కు ఈ కార్యక్రమం నివాళులర్పించింది. 25 ఎర్త్ డేని పురస్కరించుకుని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ మరియు ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR ఇటీవల న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో భారతదేశపు అతిపెద్ద క్లైమేట్ క్లాక్ను ఆవిష్కరించింది. వాతావరణ మార్పు మరియు దాని ప్రతికూల ప్రభావాల గురించి అవగాహన పెంచడానికి CSIR నిబద్ధతను ఈ చొరవ నొక్కి చెబుతుంది. 26 ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ IHRC అనేది భారతదేశంలోని ఆర్కైవల్ విషయాలపై అపెక్స్ అడ్వైజరీ బాడీ. 1919లో స్థాపించబడిన IHRC రికార్డుల నిర్వహణ మరియు చారిత్రక పరిశోధన కోసం వాటిని ఉపయోగించడంపై భారత ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ రికార్డుల సృష్టికర్తలు,
సంరక్షకులు మరియు వినియోగదారుల కోసం జాతీయ వేదికగా పనిచేస్తుంది. ఇర్క్కి కేంద్ర సాంస్కృతిక మంత్రి నేతృత్వం వహిస్తారు. 27 హిమాచల్ ప్రదేశ్లోని ఝక్రీలోని 1500 మెగావాట్ల నాగ్పా ఝక్రీ జల విద్యుత్ కేంద్రం NJHPS వద్ద భారతదేశం తన మొదటి బహుళ ప్రయోజన గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభించడంతో పునరుత్పాదక శక్తిలో గణనీయమైన అడుగు వేసింది. సత్లుజ్ జల్ విద్యుత్ నిగమ్ SJVN నేతృత్వంలోని ఈ ప్రాజెక్ట్ పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశ ఔషధాల ఎగుమతులు 2023 నుండి 24 ఆర్థిక సంవత్సరంలో బలమైన వృద్ధిని సాధించాయి. ఇది $28 బిలియన్లకు చేరుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 10% పెరుగుదలను సూచిస్తుంది. మొత్తం ఎగుమతుల్లో 3% క్షీణత ఉన్నప్పటికీ, ఔషధ రంగం స్థితిస్థాపకత మరియు గణనీయమైన విస్తరణను ప్రదర్శించింది. 29 రత్నాలు మరియు ఆభరణాల ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ GJEPC భారతదేశ రత్నాలు మరియు ఆభరణాల GJ పరిశ్రమకు ఒక ముఖ్యమైన మైలురాయిని ప్రకటించింది. ఎందుకంటే ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి అధీకృత ఆర్థిక ఆపరేటర్ AEO హోదాను పొందింది. ఈ స్థితి మునుపు తిరస్కరించబడింది. ఇప్పుడు సులభతరమైన ఎగుమతి, దిగుమతి ప్రక్రియలను సులభతరం చేస్తుంది. కార్గో విడుదల సమయాన్ని తగ్గిస్తుంది మరియు వ్యాపారాన్ని సులభతరం చేసే లక్ష్యంతో బ్యాంక్ గ్యారెంటీలను 50% తగ్గిస్తుంది. 2030 నాటికి భారతదేశ కామర్స్ రంగం $325 బిలియన్లకు చేరుకుంటుందని ఇన్వెస్ట్ ఇండియా అంచనా వేసింది. గ్రామీణ భారతదేశం చాలా వృద్ధిని నడుపుతోంది. పెరిగిన ఇంటర్నెట్ వ్యాప్తి, సరసమైన ఇంటర్నెట్ సేవలు మరియు స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య పెరగడం వంటి కారణాల వల్ల ఈ పెరుగుదలకు ఆజ్యం పోసింది.